ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. సమస్య పరిష్కారం దిశగా చేసే చిన్న సాయాన్ని ఉడతా భక్తి సాయం అని అంటారు. అసలు ఉడతా భక్తి అంటే ఏంటో తెలుసా? దాని వెనుకున్న ధర్మ సూక్ష్మం ఏంటి? అసలు ఈ పేరు ఎలా పాపులర్ అయింది? వాచ్ దిస్ R24 స్పెషల్. ఉడతా భక్తి అనేది ఒక జాతీయం. చేతనైనంత సాయం చేయడాన్ని ఉడతా భక్తి అని అనొచ్చు. కొన్నిసార్లు మనం పూర్తి స్థాయిలో సాయం చేసి సమస్య పరిష్కరించే పరిస్థితి ఉండదు. కానీ మనకు ఎంతో కొంత సాయం చేయాలన్న తపన మాత్రం ఉంటుంది. ఉదాహరణకు ఎక్కడో భూకంపం వచ్చింది, విపరీతమైన నష్టం జరిగింది. అక్కడి ప్రజలు విపరీతమైన కష్టంలో ఉన్నారు. ప్రభుత్వ సాయం అందుతున్నప్పటికీ అది చాలదు. వ్యక్తులుగా అందరూ చేతులు కలిపి కొంత మొత్తాన్ని జమ చేసో లేక ఆహార ధాన్యాలు పోగేసో అక్కడి వారికి పంపిస్తారు. ఇలాంటి సాయాన్ని ఉడతా భక్తి సాయంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న సాయాలు కూడా కొన్ని సందర్భాల్లో చాలా పెద్ద పాత్రే పోషిస్తాయి. ఇంత చిన్నవాళ్లం మనం చేసే సహాయం ఏ పాటిది అనే ఆలోచన లేకుండా తోచిన సాయం చేయడాన్ని ఉడతా భక్తి సాయంగా చెబుతారు. ఒక మంచి పని పెద్ద ఎత్తున ఎవరో తలపెడతారు. మనవంతుగా మనం ఒక చెయ్యి వేయడంగా చెప్పొచ్చు. ఈ జాతీయం నిజానికి రామాయణం నుంచి పుట్టింది. సీత కబురు తెలిసిన తర్వాత రాముడు లంకకు బయలుదేరతాడు. సముద్ర తీరం చేరిన తర్వాత వానర సైన్యం ముందుకు సాగేందుకు దారి లేక దారివ్వమని సముద్రుడి మీదకు బాణం ఎక్కుపెడతాడు. అప్పుడు సముద్రుడు రాముడి ముందుకొచ్చి అది తన చేతిలో పని కాదని వారధి నిర్మించుకునేందుకు సహాయం చేయగలనని వేడుకొన్నాడు. అందుకే సముద్రం మీద వేసిన రాళ్లు మునిగిపోకుండా నీటి మీద తేలియాడాయట. వానరసేన సహాయంతో సముద్రం మీద వారధి నిర్మించే బృహత్ కార్యక్రమం మొదలు పెడతాడు శ్రీరాముడు. ఆ సమయంలో సముద్రపు ఒడ్డున నివసించే ఉడత రామకార్య సాధనలో తాను కూడా భాగం పంచుకోవాలని ఆశపడింది. అతి చిన్న ప్రాణి అయిన ఉడత అంత పెద్ద పనిలో ఏ రకంగా సేవ అందించగలదు? పిడికడంత తాను నీటిలో తడుస్తూ ఇసుకలో పొర్లాడుతూ ఆ ఇసుకను తన శక్తి కొద్దీ రాళ్ల మధ్య నింపే ప్రయత్నం చేసింది. రాముడు భక్తిగా ఉడత చేస్తున్న సాయం చూసి ముచ్చటపడి తన చేతుల్లోకి తీసుకుని లక్ష్మణుడితో ఇంత చిన్న ప్రాణి మంచి పనికి చేతనైన సాయం చేయాలని తపన పడుతోంది. ఇలా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే ఈ లోకంలో ధర్మం 4 పాదాల నడుస్తుంది అంటూ ఉడత శరీరం మీద చేతితో నిమిరితే ఏర్పడిన గీతలే ఇప్పటికీ ఉడత ఒంటి మీద ఉన్నాయనేది ఒక కథ. ఈ కథ ఆధారంగానే ఉడతా భక్తి అనే జాతీయం వాడుకలో ఇప్పటికీ ఉంది. చేతనైన సాయం చేయడాన్ని ఉడతా భక్తిగా ఏదో చేశామండి అని అంటుంటారు. చేసిన పనిని ఎవరైనా మెచ్చుకున్నప్పుడు మొహమాటంగా తనకు చేతనైన సాయం చేయకుండా ఉండకూడదని కూడా ఈ జాతీయం వెనుకున్న నీతి. చిన్న చిన్న సామెతలు జాతీయాల్లో సైతం చాలా జీవన నైపుణ్యాలను, జీవిత సత్యాలను బోధిస్తూ వచ్చారు మనకు మన పెద్దలు. వాటి వెనుకున్న ధర్మ సూక్ష్మాలను తెలుసుకుని జీవితాన్ని సుగమం చేసుకోవడమే మన కర్తవ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.